నిన్న పార్లమెంటులో ఒక చర్చ సందర్భంగా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులైనటువంటి తేజస్వి సూర్య తమ అక్కసును వెళ్ళగక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు పాకిస్తాన్ భారతదేశం ఎట్లా విడిపోయిందో ఆ రకంగా తెలంగాణ ఏర్పడదని చెప్పి తెలంగాణ అమరవీరులను తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి అనేక మంది అమరవీరులను అవహేళన చేసేటువంటి పద్ధతి లోపల అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు మరి భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ సభ్యుని ద్వారా తమ అక్కసునంతా కూడా వెళ్ళగినటువంటి పరిస్థితి నిన్న పార్లమెంట్లో చూసినాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికైనటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ తెలంగాణను మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు నోరు మెదపకుండా పార్లమెంటు లోపల కిక్కురు మనకుండా కూర్చున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నది ఇది మనకు అర్థమవుతూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు స్పందించాలి, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు స్పందించాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బీజేపీ నాయకులకు మీరు నోరు పారేసుకుంటే తెలంగాణ ప్రజలు బీజేపీని తెలంగాణ నుండి తరిమి కొడతారని వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.